బాహుబలి 2 మానియా జనాన్ని ఊపేస్తోంది. ఎక్కడ చూసినా బాహుబలి నాదమే వినిపిస్తోంది. విజయవాడలో థియేటర్లన్నీ అభిమానులతో నిండిపోయాయి. సినిమా చూసిన అభిమానులు అద్భుతంగా ఉందంటూ కేరింతలు కొడుతున్నారు. రాజమౌళి గారు చాలా బాగా తీశారు. అసలు సెకండ్ హాఫ్ ఎప్పుడెప్పుడు అంత ఎంతూజియాస్టిక్ గా చూస్తూ ఉన్నాం. మనకు చాలా మంచిగా అసలు ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ముందుకు అయితే చాలా బాగుంది మూవీ. అసలు సూపర్ గా తీశారండి. రాజమౌళి గారు చాలా బాగా తీశారు. లొకేషన్స్ కానీ ఎంటైర్ గా చాలా బాగున్నాయి. సూపర్ గా ఉన్నాయి మూవీ. పర్వాలేదు, కొత్తగా ఉంది. అంటే బాహుబలి 1 కన్నా ఇది 2 కొద్దిగా కొత్తగా తీశారు. రాజమౌళి కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది అంత సినిమా పరంగా. బాగా తీశారు. కొత్తగా ఇంకా టెక్నికల్ గా బాగా తీశారు. చాలా బాగుంది. నాకైతే టాలీవుడ్ రాజమౌళి ఇంకో స్టెప్కి మంచి స్టెప్కి తీసుకెళ్ళాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రాఫిక్స్ని మొత్తాన్ని ఒంటరిగా తీశారు. నెక్స్ట్ వచ్చేసరికి అనుష్క క్యారెక్టర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్లో బాగా చూపించారు రాజమౌళిని. అందరి ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు కూడా సూపర్గా తీశారు. ఆనందం చేశారు. చాలా హైలైట్ గా ఉంది. చాలా బాగుంది. ఇది తెలుగు సినీ చరిత్రలో ఒక మహా అద్భుతం అండి. ఈ సినీ బాహుబలి. ప్రభాస్ గారికి, రాజమౌళి గారికి అభినందన తెలుపుతున్నాము. బాహుబలి మూవీ చాలా అద్భుతంగా తీశారు. 2 years వెయిట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీ. ఆ ఇంటర్వెల్ సీన్ కోసం 2 years కోసం వెయిట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. జై మహేష్మతి, జై బాహుబలి ప్రత్యక్షంగా అందిస్తారు. విశాఖ నుంచి బాహుబలి సందడిని మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్షంగా అందిస్తారు. విశాఖలో బాహుబలి సందడి అంబరాన్ని అంటుతోంది. ఇప్పటికే రాత్రి 9:30 నుంచి ప్రారంభమైన షోలతోటి మొత్తం బాహుబలి 2 కోసం ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులందరూ కూడా సంబరం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే సినిమా అద్భుతంగా ఉండదు అనేటువంటి టాక్ రావడంతో అభిమానులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది అభిమానులు ఇంకా బాహుబలి 2 చూడడానికి సిద్ధంగా ఉన్న అభిమానులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం సినిమా పట్ల వారి ఆసక్తి ఎలా ఉంది, వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో అనేది. చెప్పండి, సినిమా ఎలా ఉంటుందని భావిస్తున్నారు, ఏంటండి? హలో, మేము ఒడిశా నుంచి వచ్చినాము ఈ సినిమా చూడడానికి. పూరి జగన్నాథ్ ధామ్ నుంచి ఈ సినిమా చూస్తాను. చాలా ఆనందం ఉంది. బాహుబలి 2 అనుకుందానికి చూసి మీరు మళ్ళీ చూడి మీకు చెప్తాను అనుకుని ఆనందం. చెప్పండి, ఈ సినిమా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు చూడబోతున్నారు, కొద్దిసేపట్లో ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. దగ్గర 3 సంవత్సరాలు ఫీల్ అవుతున్నాను. చూద్దాం అసలు కట్టప్ప ఎందుకు చంపిన అదొక న్యూస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారని కాదు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను డైరెక్ట్ చూడడానికి. ఇక్కడికి అక్కడ టికెట్లకు ఇబ్బంది అయితే ఇక్కడ వచ్చి చూస్తాను. ఇంకా పూర్తిగా చూసి బాగా ఎలా ఉన్నా చెప్తాను. యాజ్ ఏ ఫ్యాన్ కింద కాకంటే ఎలా ఉన్నట్లు చెప్పడం నాకు అలవాటు అనమాట. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సూపర్ హిట్ డొంపర్ హిట్ తర్వాత సంగతి. మొత్తానికి చూడడానికి వచ్చాను. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. విశాఖ నగరంతో పాటు దానికి ఇంకా బాగుంటుంది.